సుగాలి ప్రీతి కేసుపైన నోరు విప్పిన పవన్ కళ్యాణ్ ఆలస్యానికి అదే కారణమంటూ సంచలన ప్రకటన. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ కార్యాలయం ముందే ధర్నా చేస్తానంటూ ఆమె తల్లి ప్రకటించిన వేళ జనసేనాని సంచలన ప్రకటన చేశారు. జనసేన పోరాటం ఫలితంగానే సుగాలి ప్రీతి కుటుంబానికి కొంతవరకైనా న్యాయం జరిగిందని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి పేరుతో రాజకీయం చేసి ఇప్పుడు స్పందించడం లేదంటూ సర్వత్రా విమర్శలొస్తున్నాయి. సుగాలి ప్రీతి తల్లి మీడియాతో మాట్లాడి జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేనానితో జనసేన కార్యక్రమంలో ఈ విషయంపైన మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఇప్పటికే సిఐడి చీఫ్ హోంమంత్రి డీజీపీతో మాట్లాడినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారయ్యాయని అన్నారు. దాని ప్రభావంతోనే నేడు కేసు ముందుకు కదలడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంలా తయారైందని, చేయూతనిచ్చిన వారికే తిడితే ఎలా, గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపైన ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే కనీసం రోడ్ల మీదకి రావడానికి ఎవరూ సహకరించని పరిస్థితి. ఎవరూ మాట్లాడలేని సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి 1,00,000 మందితో కర్నూలులో నడిబొడ్డున గలమిప్పాం. ఆ పోరాట ఫలితంగా ఆ కేసు సిబిఐకి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్ట ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ సుమారు 2 కోట్ల వరకు మార్కెట్ విలువ ఉంటుందని అన్నారు. కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇండ్ల స్థలం, సుగాలి ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇదంతా మనం తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. లెటర్ ఇచ్చి లాకర్లో పెట్టింది. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపైన సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీతో హోంమంత్రితో మాట్లాడాను. సిఐడి విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం ఏంటంటే అనుమానితులు డిఎన్ఏలు సరిపోవడం లేదు, సాక్ష్యాలు తారుమారు చేశారు. గత 5 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది. అలాంటి పరిస్థితుల్లో ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఇది ఒక్క సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు, బాలికల భద్రతకు సంబంధించిన అంశమని పవన్ కళ్యాణ్ అన్నారు.